మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని ఉప్పల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం సంతోషకరమని నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంధారం శ్రీకాంత్ గౌడ్ అన్నారు. నాచారం డివిజన్ భవానీనగర్ అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పల్ బగాయత్లో మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనానికి శంకుస్థాపన చేయడం చరిత్రలో నిలిచిపోయే రోజని అన్నారు. ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందుమల పరమేశ్వర్ రెడ్డి చొరవతో ఈ భవనం ఉప్పల్లో ఏర్పాటు అవుతుందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు తామే తీసుకువచ్చామని చెప్పుకోవడం తగదని విమర్శించారు. ప్రజా అవసరాలకు ఉపయోగపడేలా కార్పొరేషన్ భవనం నిర్మిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి మన ప్రియతమ నాయకుడు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి ఉప్పల్ బగాయత్కి రావడం జరుగుతుంది. కాబట్టి మరి ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరు కాంగ్రెస్ నాయకులు ఎంతో సంతోషంతో మరి మా నాచారం డివిజన్లో నుంచి కూడా భారీ ఎత్తున మేము సీఎం గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఈ ఉప్పల్ బగాయత్లో ఏదైతే ఇవాళ భూపూజ చేస్తారో ఇది చారిత్రకమైన కట్టడి, చరిత్రలో నిలిచిపోయే ఒక కట్టడి. కాబట్టి నూతన భవనము మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ అనేది మా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీకి రావడం అనేది నిజంగా మా పరమేశ్వర రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇవాళ కేవలం మన పరమేశ్వర రెడ్డి వారి చొరవతోనే ఇవాళ 10 ఎకరాల ఇవాళ నూతన భవనానికి పూజకొస్తారంటే అది నిజంగా మాకు గౌరవకారం. రెండోది, ఇట్లాంటి భవనం మా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ ఉన్నందుకు నిజంగా మేము సంతోషం వ్యక్తం చేస్తూ, మరి మీ అందరూ తెలిసిందే ఇవాళ నిధులు తేవాలంటే కేవలం పరమేశ్వర రెడ్డి తరఫున వల్లనే అవుతుందని చెప్పి పదే మేము చెప్తున్నా కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మేము తెచ్చుతామని చెప్తూ వాళ్ళ యొక్క పూట గడుపుతారు. కాబట్టి ఇకనైనా మీరు మార్చుకోవాలి ఇట్లాంటి తీరును. ఇవాళ అదే 10 ఎకరాలు బగాయత్తులు ఉంటే ఈ పాటికి మీరు షాపింగ్ మాల్కో లేకపోతే ఇంకోటి కట్టుకుంటే కది నికార్సైన వ్యక్తి నిజమైన నాయకుడు అంటే మా పరమేశ్వరుడు. కాబట్టి మరి ఈరోజు ఆ 10 ఎకరాలను కూడా కేవలం పబ్లిక్ ప్రాపర్టీ యూజ్ చేస్తుంది. కాబట్టి మరీ మా నాచారం డివిజన్ తరఫున ఇక్కడున్న సీనియర్ కాంగ్రెస్ తరఫున అందరికీ మా పరమేశ్వర గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.